కాకినాడ పోర్ట్ నుంచి ఇక్కడి అక్కడికి ఇక్కడ మార్చుకున్న సమాచారం కూడా బియ్యానికి డ్రగ్స్ పంపించే స్థాయికి దిగినారు ఏమో మన వైసీపీ గ్యాంగ్ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ 5 సంవత్సరాలు ఇన్ని లక్షల టన్నులు బియ్యం మీరు ఆఫ్రికా దేశాలకు పంపించారు తెలీదా? ఎంత డబ్బులు అక్కడి నుంచి హవాలా చేశారు తెలీదా? అంటే బియ్యం ఒకటే కాదు మేడం, మన రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా కూడా నాకున్న సమాచారం ప్రకారం కాకినాడ పోర్ట్ నుంచి ఇక్కడి అక్కడికి ఇక్కడ మార్చుకున్న సమాచారం కూడా బియ్యానికి డ్రగ్స్ పంపించే స్థాయికి దిగినారు ఏమో మన వైసీపీ గ్యాంగ్ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మేడం పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే అధికారులు ఆపేశారు. అక్కడ వద్దు సార్ వర్షాలు వస్తున్నాయి మీరు వెళ్ళలేరు ఉండలేరంటే అర్థం కావట్లేదు. అధికారులు మేమున్నా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ ఇంకా జగన్ వ్యవస్థ సంబంధించిన వ్యవస్థ ఉన్నారు మేడం. అక్కడ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు. దానికి క్లియర్ కట్టే ఈ ఒక ఆపరేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రధాన అంశం కాకినాడ పోర్టు గురించే మాట్లాడాలంట. ఎందుకంటే ఒక్కసారిగా దేశం అవాకైపోయింది. ఇంత టన్నుల బియ్యము ఇలా ఇంత విచ్చలవిడిగా పంపడం అనేది చిన్న ఆశామ